హైదరాబాద్ లో జోరుగా చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నాయి. వీటి కారణంగా పక్షులు మృత్యువాత పడుతున్నాయి. పదునైన చైనా మాంజా తగిలి మనుషులకు తీవ్ర గాయాలవుతున్నాయి. గతంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో చైనా మాంజా విక్రయాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పాత బస్తీలో పలు షాపుల్ని సీజ్ చేసి 2 లక్షల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి కమల్ నడి తెలుసుకుందాం. కమల్, చైనా మాంజా విక్రయాలు చేస్తున్న దుకాణదారులపై అధికారుల దాడులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ చైనా మాంజా? కమల్, హైదరాబాద్ లో జోరుగా చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నాయి. వీటి కారణంగా పక్షులు మృత్యువాత పడుతున్నాయి. పదునైన చైనా మాంజా తగిలి మనుషులకు తీవ్ర గాయాలవుతున్నాయి. గతంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో చైనా మాంజా విక్రయాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పాత బస్తీలో పలు షాపుల్ని సీజ్ చేసి 2 లక్షల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. చైనా మాంజాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ నడి తెలుసుకుందాం. కమల్, నిషేధం ఉన్నప్పటికీ కూడా ఎలా దిగుమతి అవుతోంది? అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి? దేవి, చైనా నుంచి మాంజాలు తీసుకొచ్చి ఇక్కడ పాత బస్తీకి చెందినటువంటి వ్యాపారులు అమ్మే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి అవి నిషేధిత మాంజాలు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ సైడ్స్ వ్యాపారం జోరుగా సాగుతుండడం, మాంజాల వ్యాపారం సాగుతుండడంతో పాత బస్తీ కేంద్రంగా మాంజాల బిజినెస్ పెద్ద మొత్తంలో సాగుతుంది. కానీ ఏదైతే చైనా మాంజాలు తీసుకొచ్చారో అవి నిషేధితమైనటువంటివి. అవి గాలిలోకి ఎగిరిన సందర్భంలో పక్షులు దానికి తాకినట్టయితే రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. గతంలోనే చాలా సందర్భాల్లో ఈ మాంజాలను అధికారులు సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు గుట్టుచప్పుడు కాకుండా ఆ మాంజాలను అమ్ముతున్నటువంటి ఆ వ్యాపార కేంద్రాలపై పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. దాదాపు 2 లక్షల విలువైనటువంటి మాంజాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చైనాలో తయారైనటువంటి చైనా మాంజాలను అమ్మినట్టయితే చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇవి హానికరమైనటువంటివి. గాలిలోకి వెళ్ళిన తర్వాత పక్షులకు తాకి ప్రాణాలు కోల్పోతున్నాయి. మరోవైపు చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకుంటున్నటువంటి సందర్భంలో ఈ మాంజాలు తగిలినట్టయితే వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్పి కూడా గతంలోనే అధికారులు గుర్తించిన నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ దాడులు జరిపారు. వాటిని సీజ్ చేశారు. దేవి, అంటే కమల్, ఇప్పటికే పండుగ దగ్గరకు వచ్చేసింది. చాలా షాపులకి దిగుమతి అయిన సరుకంతా కూడా వెళ్లిపోయి ఉంటుంది. కొన్ని అమ్మకాలు కూడా జరిగి ఉంటాయి. ఖచ్చితంగా దాదాపు లక్షల రూపాయల సేల్స్ జరిగిపోయాయి. ఇప్పటికే వ్యాపారులంతా కూడా వాటిని మార్కెట్ లోకి తరలించారు. కానీ చైనాకి సంబంధించినటువంటి మాంజాలను అమ్మితే కఠినంగా చర్యలుంటాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా సరదాగా కనిపించినప్పటికీ పండుగ 3-4 రోజులకు సంబంధించి హైట్స్ ఎగిరేసుకునే సందర్భంలో ఇచ్చే మాంజాలపై కూడా పోలీసుల దాడులు చేస్తూ వ్యాపారులు ఆరోపణలు చేస్తున్నప్పటికీ దీనివల్ల జరిగే నష్టాలు చాలా ఉన్నాయని గతంలోనే పోలీసులు గుర్తించారు. అధికారులు కూడా చాలా సార్లు స్పష్టం చేశారు. చైనా మాంజాలను హైదరాబాద్ లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. అవి చిన్నపిల్లలు ఆడుకుంటున్నటువంటి సందర్భంలో తెగిపోయిన పతంగి కోసం వెంట పరిగెత్తే చిన్నారులు కూడా చైనా మాంజాలు గొంతుకు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా చాలా సందర్భాల్లో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అటు పక్షులకు హానికరమైనటువంటివి, ఇటు చిన్నారులకు హానికరమైనటువంటివి అని చెప్పి గుర్తించినటువంటి పోలీసులు, అధికారులు కూడా చైనా మాంజాలను బ్యాన్ చేశారు. మార్కెట్ లో ఇప్పటికే ఏదైతే చైనా మాంజాలను పెద్ద మొత్తంలో తీసుకొచ్చినప్పటికీ వ్యాపారులు నష్టపోయినా ఇది పట్టించుకోము. కానీ ఇవి మార్కెట్ లో అమ్మితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. ఏవైతే అనుమతి ఉన్నాయో అనుమతి ఉన్నటువంటి మాంజాలను మాత్రమే అది తీసుకోవాలి. అనుమతి ఉన్నటువంటి మాంజాలు మాత్రమే అమ్మాలంటూ కూడా వ్యాపారులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తారు. ఆల్ రైట్ కమల్, థ్యాంక్ యూ.